హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ పానీపూరి. ఈ పానీపూరి ఇంట్లోనే ఎంతో సులభంగా చాలా రుచిగా కరకరలాడుతూ వస్తాయి. పానీపూరి అనేది అందరూ ఎక్కువగా తింటూ ఉంటారు, కానీ ఈ మధ్యకాలంలో బయట పానీపూరి అనేది అంత హైజీనిక్గా ఉండడం లేదు. మనం కూడా న్యూస్లో లేదంటే వీడియోస్లో వింటూనే ఉంటున్నాం పానీపూరి అసలు బాగానే ఉండడం లేదు అని. బయట కన్నా ఎంతో రుచికరమైన పానీపూరిని మనం ఇంట్లోనే హైజీనిక్గా తయారు చేసుకుంటే ఇక్కడ మనం ఇంటిల్లిపాది మొత్తం పానీపూరి టేస్టీగా ఎంతో రుచిగా చేసుకొని ఇంట్లోనే తినవచ్చు. ఈ పానీపూరి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈజీ వేలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ మనం పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ ఆర్ ప్లేట్ తీసుకొని అందులో నేను 1 కప్ రవ్వని యాడ్ చేస్తున్నా. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, 1 కప్ రవ్వని యాడ్ చేస్తున్నా. అండ్ 1 కప్ మైదా పిండిని యాడ్ చేస్తున్నా. 2 ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నా. ఇందులోకి చిటికెడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఒక 1-2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేయండి. మనం షుగర్ని యాడ్ చేయడం వల్ల పూరి బాగా పొంగుతుంది అండ్ మంచి టేస్టీగా కూడా ఉంటుంది. రెడ్గా వచ్చేస్తుంది మనకి పూరి అనేది కరకరలాడుతూ. ఇలా ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మనం పూరీ పిండి ఉంటుంది కదా అలా కలుపుకోవాలి. పూరీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. మరీ మెత్తగా వద్దు, మరీ థిక్గా కూడా వద్దు. మీడియం కన్సిస్టెన్సీలో మనం దీన్ని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. రవ్వ వాటర్ అబ్జర్బ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ చూసుకొని మనం ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి కలుపుకోండి. అప్పుడు కొంచెం బాగా ఉంటుంది ఆయిల్ యాడ్ చేయడం వల్ల. ఇలా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా మెత్తగా కలుపుకోండి. ఇంకొంచెం ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి పిండి అనేది తొందరగా ఆరిపోదు అండ్ గట్టిపడదు. ఈ పిండి అనే కాదు, ఏ పిండి అయినా మనం ఇట్లా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఆయిల్ యాడ్ చేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకోండి. ఇట్లా వైట్ క్లాత్ కానీ లేదంటే కర్చీఫ్ అలా ఉంటాయి కదా, అలా తీసుకొని ఒక వాటర్తో తడిపి ఫుల్గా వాటర్ అనేది మనం పిండేసేయాలి. ఒక చుక్క కూడా వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే ఇది మళ్ళీ కొంచెం సాఫ్ట్ అయిపోతుంది పిండి అనేది. అలా అయిపోయిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ మీకు ఎంత టైం ఉంటే అంత టైం అలా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ తీసేసి మనం ఇలా చిన్న చిన్న ఉండలుగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా చిన్న చిన్న చపాతీలుగా బాగా ఒత్తుకోవాలి. చాలా చిన్నగా చేసుకోవాలి మనం చపాతీలన్నీ. చాలా చిన్న బాల్స్ అండ్ మరీ సన్నగా కాకుండా మరీ మీడియం ఫ్లేమ్లో మీడియంగా మనం దీన్ని ఒత్తుకోవాలి. ఇలా బాగా మీడియంగా ఒత్తుకున్న తర్వాత మొత్తం ముందుగా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇలా ఇంకొంచెం ఇవి కొంచెం పెద్ద బాల్స్ అయినాయి, ఇంకొంచెం చిన్న బాల్స్ అయినా చిన్న బాల్స్గా చేసుకోండి. ఇలా మనం అన్ని బాల్స్ వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసామంటే మనకి ఆరిపోవు మనకి ఈ చపాతీ ఉండలు అనేవి. నెక్స్ట్ ఇలా మనం ఒక బాల్ తీసుకొని దాన్ని చాలా పల్చగా మనం ఇలా రుద్దుకోవాలి. పల్చగా రుద్దుకున్న తర్వాత అన్నిటిపైన ఒక తడి క్లాత్ ఇలా యాడ్ చేసుకొని మనం ఆయిల్ అనేది పూరి వేయాలి అంటే చాలా బాగా హీట్ అవ్వాలి. అప్పుడే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది. ఇలా పూరి వేసిన వెంటనే మనం ఇలా ఒక గరిటెతో కానీ లేదంటే ఒక దేవుకునే గెంటుతో కానీ అట్లా అంటూ ఉంటేనే పూరి పొంగుతుంది. ఇలా పూరీలన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చాట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చాట్కి కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నా. ఆలు అండ్ బఠానీ కూడా ముందుగానే కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బఠానీని ఇందులో హాఫ్ వరకు తీసుకొని వాటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఇందులో బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసి దీన్ని ఫ్రై చేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఆ పచ్చిమిర్చిని యాడ్ చేసి ఒక 2 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమోటాని యాడ్ చేద్దాం. టమోటా కూడా బాగా సన్నగా తరిగి పెట్టుకోండి. అన్నీ సన్నగా తరిగితే మనకి బాగా ఉంటుంది చాట్ తినేటప్పుడు. ఇదంతా కొంచెం సేపు బాగా ఇలా అంతా బాగా అన్నీ మగ్గిన తర్వాత మనం ఫైనల్గా ఇందులో ఆలూని యాడ్ చేస్తున్నాం. ఆలూని కూడా యాడ్ చేసి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకోండి.
అంతా ఒకసారి మిక్స్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీని, అది కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా స్లోగా మెల్లగా కలుపుకుందాం. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మన దగ్గర బఠానీ ఉన్నాయి కదా, ఆ బఠానీ కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇందులోకి మనకి టేస్ట్ తగ్గంత సాల్ట్, చిటికెడు పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి. ధనియా పౌడర్, చాట్ మసాలా అండ్ గరం మసాలా ఇవన్నీ బాగా యాడ్ చేసి మనం దీన్ని ఒకసారి బాగా కలదిప్పుదాం. ఇలా మొత్తం ఒకసారి మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత మీకు కన్సిస్టెన్సీని బట్టి మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ వాటర్ అనేది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడు సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మన చాట్ అనేది రెడీ. ఇలా మనం కొత్తిమీర ఆనియన్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చాట్ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మనం పానీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పానీ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ముందుగా అన్నీ కట్ చేసుకొని ఇందులో నేను ఒకటి పచ్చిమిర్చి అండ్ ఒక చిన్నవి 2 అల్లం ముక్కలు, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా ఇవన్నీ వాష్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంతే అండి. ఇందులోకి మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకొని అది వాటర్ తీసి మొత్తం యాడ్ చేయకుండా సగం వరకు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. ఎంత వీలైతే అంత బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ముందుగా వాటర్ యాడ్ చేసే ముందు మనం గ్రైండ్ చేసింది కూడా యాడ్ చేసి అందులోకి చిటికెడు సాల్ట్ అండ్ చిటికెడు కారం, ఇందులో కొంచెం ధనియా పౌడర్, చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర టేస్టింగ్ సాల్ట్ ఉంటే టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి చూసుకొని పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. పులుపు సరిపోకపోయినా మనం ఆల్రెడీ కొంచెం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, అందులో యాడ్ చేసుకోండి. నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను సరిపోలేదని. ఇంతే అండి. మనకు చూడు ఇక్కడ చాట్ పానీ పూరి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్కటి తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని తింటే అయిపోతుంది. ఇలా ఒక పూరి తీసుకొని అందులోకి కొంచెం చాట్ అండ్ కొంచెం పానీ యాడ్ చేసి కొంచెం ఆనియన్స్ వేసుకొని అలా తినేస్తే ఉంటుంది. మామూలుగా ఉండదు. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి. కావాలంటే ఈ ప్రాసెస్లో మీరు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతే మీకు కరెక్ట్గా వస్తుంది. ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి అండ్ మీ ఇంట్లో వాళ్ళకి ఎలా అనిపించిందో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.